హాయ్, వెల్కమ్ టు తన్విత్ క్రియేషన్స్. సో మేము లాస్ట్ ఒక వీకెండ్ ఎర్కాడ్ వెళ్ళామన్నమాట. సో మేము 2 days 2 nights 3 days స్టే చేసాం. లైక్ ఈవెన్ మీరు ఇలా 1 night స్టే చేయాలనుకున్నా సరిపోద్ది. లైక్ 1 night 2 days అంటిల్ అండ్ అన్లెస్ మీరు చాలా ఎక్స్ప్లోర్ చేయాలా, కిడ్స్ లేదు అనుకుంటే. సో నేను మీతో కంప్లీట్ డీటెయిల్స్ ఐటనరీ మీతో షేర్ చేస్తాను. ఒకవేళ మీరు ఇప్పటికీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేము ఫస్ట్ నైట్ వెళ్ళేసి అక్కడ స్టే చేసాం. సో ప్లాన్ ఏముండే అంటే మేము 4 వెళ్దాం అనుకున్నాం, మేము ఫ్యామిలీ. సో తర్వాత నా ఫ్రెండ్ ఎప్పుడు అడుగుతుండే అనమాట, సో ఏదన్నా వెళ్దాము, అన్ని చోట్ల వెళ్తుంటావు కదా, ఒకసారి మేము వస్తాం మీతో పాటు అని. సో వాళ్ళు కొత్తగా టాటా నెక్సాన్ కారు కొన్నారని చెప్పి సరే వాళ్ళ కారులో వెళ్దాం అనుకున్నది ప్లాన్. సో ఇదంతా ఎలా అయిపోయిందంటే మేము జస్ట్ మార్నింగ్ తన్విత్ స్కూల్ వెళ్ళడం, వాడు స్కూల్ నుంచి వస్తే బయలుదేరి వెళ్దాము అనుకోవడం. ఎగ్జామ్ ఉన్నిందనమాట. సో వాడికి అందుకోసం మేము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం. సో వాడు వెళ్ళిన తర్వాత లగేజ్ ప్యాక్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ చెప్పినది గుర్తొచ్చిందనమాట. ఓకే సరే వెళ్దాము అని చెప్పేసి, కలిసి వెళ్దాము అని చెప్పేసి కాల్ చేస్తే అది కూడా సరే వచ్చేసాను నేను, మీరు ఇక్కడికే రండి అని. సో మనం బేసిక్గా ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళాలి కాబట్టి మేము అక్కడి నుంచి వెళ్ళాం. సో నైట్ ఏం చేసినామంటే మేము వెళ్ళాము, నైట్ జస్ట్ అక్కడ స్టే చేసాం. మార్నింగ్ లేస్తూనే మేము జస్ట్ ఇక్కడ ఈ వ్యూ పాయింట్ దగ్గరే స్టే చేసామంటే మాకు తెలీదు మేము ఇక్కడ రిసార్ట్ తీసుకున్నాము అని చెప్పేసి. సో నా హస్బెండ్ బుక్ చేయడం అంటే తనకు కూడా తెలీదు ఇది ఇట్లా లాస్ట్ డెడ్ ఎండ్ అయి ఉంటుంది, దాని తర్వాత జస్ట్ హిల్సే ఉంటాయి అని చెప్పేసి. సో బుక్ చేసుకొని నైట్ అక్కడ వెళ్ళిపోయినాం. చీకట్లో ఏం కనిపించదు కదా, సో వెళ్ళి స్టే చేసాం. మరి మార్నింగ్ లేస్తూనే బయటికి వస్తూనే అంతా అసలు ఫుల్ క్లౌడ్స్, లైక్ నంది హిల్స్లో మనం వీడియోస్ చూస్తుంటాం కదా, అలా ఎక్సలెంట్ ఉన్నిందనమాట. అప్పుడు అనిపించింది అరే మనం హిల్ ఎండ్లో ఉన్నాము నైట్ స్టే చేయడం అని చెప్పేసి. అది పగోడా రిసార్ట్ అనమాట. సో అక్కడ కొద్దిసేపు వ్యూ పాయింట్ చూసుకొనేసి మేము నెక్స్ట్ మేము ఎలా స్టార్ట్ అయినామంటే ఒక రౌండ్లో మనం ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మధ్యలో ఏమేం ప్లేసెస్ వస్తాయో అన్ని మ్యాప్స్ వేసుకొని అన్నీ అట్లా కవర్ చేసుకొని వెళ్దామని చెప్పి వచ్చాము. అండ్ వన్ మోర్ థింగ్, నెట్ అయితే చాలా ఇష్యూస్ ఉంది. సో మ్యాప్స్ ఏమని వేసుకుంటే మీరు క్లోజ్ మాత్రం చేయకండి. సో మేము ఇక్కడ ఇలా స్టార్ట్ అయిపోయినాం. పగోడా వ్యూ పాయింట్ నుంచి నెక్స్ట్ ఇలా పీకు పార్క్ వచ్చామన్నమాట. అండ్ ఇది సో మనం మామూలుగా బన్నేరుగట్ట పార్క్, మైసూర్ జూ ఇలా వెళ్ళింటాం కదా, తిరుపతి. నేనైతే ఇవి వెళ్ళాను. సో ఇక్కడ మంచిగా అనిపించింది ఏమంటే నాకు ఈ డాగ్స్ని కానీ లేదా బర్డ్స్ని మనము మన దగ్గరకు వస్తాయన్నమాట. సో అది నేను ఇక్కడ వీడియోలో పెట్టాను, అది చూసాను. సో ఇక్కడ డాగ్స్ ఇవన్నీ అడాప్షన్కి కూడా రెడీగా ఉన్నాయి అని పెట్టారనమాట. మరి అది ప్రాసెస్ ఏమో అదేం నేను కనుక్కోలేదు. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈవెన్ మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా ఆస్ట్రిచ్, చాలా అనిమల్స్ ఉన్నాయి. ఐ మీన్ కొన్ని థింగ్స్ మాత్రం చాలా మంచిగా అనిపించాయి అనమాట. లైక్ మనం వెళ్ళి ఫీడ్ చేయొచ్చు ఇక్కడ అనిమల్స్ని, ఈవెన్ మనం ఫొటోస్ తీసుకోవచ్చు. ఇలా కొన్ని కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ ఫిష్ పాయింట్ ఉందన్నమాట, ఫిష్ అక్వేరియం, ఫిష్ పాయింట్, ఫిష్ ఫీడ్ చేయొచ్చు ఫిషెస్కి. కానీ జస్ట్ అక్కడికి వెళ్ళి మీకు చూపించాను కదా ఆ బ్రిడ్జ్ లాగా ఉంది, అక్కడికి వెళ్ళి వస్తేనే 100 rupees అంట జస్ట్ ఫిష్ ఫీడింగ్కి. సో మేము 7 members ఉన్నాం. సో 700 ఎందుకు అని చెప్పేసి మేము వెళ్ళలే అనమాట. సో ఇది ఇక్కడ వచ్చి ఇంకా మైనింగ్ జోన్ ఉంది కదా, సో ఇక్కడ పిల్లల్ని మనం పంపించి సో రెంట్ ఇవ్వాలను, అంటే వాళ్ళకి కొంచెం మనీ పే చేస్తే మన పిల్లలు కూడా అక్కడ ఆడుకోవచ్చు అనమాట. లైక్ మనం మాల్స్లో చూసినట్టు బస్సెస్ కొన్ని ఐ మీన్ పార్క్ చుట్టూ అంటే అటు సైడ్ ఒక 500 meters అలా రౌండ్ వేస్తారనమాట వాళ్ళు, ఒక 2 rounds. మరి హార్స్ రైడింగ్స్ ఉన్నాయి. ఇలా ఇవన్నీ పిల్లల్ని నన్ను అడిగితే ఈ పార్క్లో మినిమం ½ day స్పెండ్ చేయొచ్చు. అండ్ మేము కూడా చాలాసేపే స్పెండ్ చేసాం అనమాట. ఇది ఫస్ట్ డే వెళ్ళి ఈ పార్క్లో చాలాసేపు ఉన్నాం. లైక్ ఇక్కడ ఆక్టోపస్ ఇవన్నీ షేప్స్ బాగున్నాయి, ఇంకా బటర్ఫ్లై షేప్స్ ఇలాంటివన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నాయన్నమాట. లైక్ మనం మామూలుగా పార్క్స్ వెళ్ళినా కూడా అక్కడ ఫీడ్ చేయడం అలా ఏం ఉండదు కదా,
అదే ఇక్కడ మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమంటే మనం బర్డ్స్‌కి ఫీడ్ చేయొచ్చు. ఇది చూసారు గదా! సో, నేను మీకు గుర్తుంటే నేను మైసూర్ జూలో గూడా నేను ఇవన్నీ బర్డ్స్ ఉన్నాయి అని మీకు చూయించాను గదా! లైక్ ఒక కేజ్ లాగుంటది. అక్కడికెళ్ళాలా అని. సో, సేమ్ థింగ్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే ఈ బర్డ్స్ అన్నిటిని మన మీదికి వస్తాయన్నమాట. అంటే లైక్ మనం ఎంటర్ అయినప్పుడు వాళ్ళు కొన్ని మనకి సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇస్తారు. అవి ఇస్తూనే అవి చూసి బేసిక్‌గా వాటికి అట్లా అలవాటు అయిపోయిందేమో మేబీ రొటీన్‌గా ఉండి. సో, మనం సన్‌ఫ్లవర్స్ కొన్ని తీసుకుంటూనే అవి మేబీ వాటికి తెలుస్తదేమో ఆ స్మెల్, కలరు అట్లా వాటికి వెంటనే మీదికొచ్చేస్తాయన్నమాట. చూసారు గదా! ఇక్కడ మా ఆయన మీదకి 3 బర్డ్స్ వచ్చేసాయన్నమాట. మా చిన్నోడేమో ఏడుస్తున్నాడు అవి ఎక్కడ ఒడుస్తుంది. నేనైతే తీసుకోలే, నాకు కొద్దిగా భయం. సో, నేను మరి తర్వాత అంటే కొద్దిసేపు అయిన తర్వాత అలవాటయిపోయింది కాబట్టి నేను అక్కడ తీసుకున్నా. లైక్ అవన్నీ బర్డ్స్ కేజెస్ ఇక్కడ చూసారు గదా! తన్వీర్ దగ్గరకైతే ఒక్కొక్కరి దగ్గరికి 3, 4 బర్డ్స్ వెళ్తున్నాయన్నమాట. ఇంకొకటి నెక్స్ట్ దాంట్లో ఒక పెద్దది వల్చర్ లాగా ఉంది. కానీ అది వల్చర్ కాదు, ఏదో టౌకునా సంథింగ్. ఒక పెద్దది ఒకతను బ్లాక్ షర్ట్ వేసుకొని ఉంటే ఆయన మీదకి వెళ్ళి ఉందన్నమాట. అది అస్సలు వదులుతుండలేదు. ఆయన ఎగ్జిట్ వరకు వెళ్ళినా కూడా అస్సలు వెళ్ళలేదు. సో, ఇక్కడ ఇలా క్లోజ్ చేసింటారు. ఇలా టూ ప్లేసెస్‌లో పెట్టింటారు అనమాట. ఈవెన్ బర్డ్ బయటికి తప్పించుకొని రావడానికి ఉండకుండా. అంతా లైక్ ఇదంతా న్యాచురల్‌గానే ఉంది. నాకైతే ఇదేది ఆర్టిఫిషియల్‌గా అనిపియలే అనమాట పార్క్. అంత రియల్‌గా, కానీ జస్ట్ టూరిజం కోసం ఎక్స్పాండ్ చేసినట్టు అనిపించింది. ఇక్కడ తన్విత్ అయితే వెయిట్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ కొంచెం పెద్ద బర్డ్స్ ఉండే అన్నమాట. టౌకూన్, ఇంకా ఏవేవో పెద్ద పెద్ద బర్డ్స్. ఇంతకుముందు దాంట్లో అయితే చిన్నవే ఉండే, ఇక్కడ కొద్దిగా పెద్దగా ఉన్నాయి. సో, సేమ్ ఇక్కడ కూడా మనం ఫీడ్ చేయొచ్చు. లైక్ వాటర్ మెలాన్, ఇవన్నీ కొంచెం పెద్దవని చెప్పినాను కదా, చూసారు. వాటర్ మెలాన్, పపాయ అలా ఫీడ్ చేయొచ్చు అనమాట. సో, తర్వాత పిల్లలకి ఎక్కడ వెళ్ళినా ఇది ఉంటుంది కదా జారే బండ. సో, ఇవన్నీ వాళ్ళకి ఉన్నాయి. అండ్ ఈవెన్ సేమ్ స్నేక్స్ కొన్ని ఉన్నాయన్నమాట. చాలా ఎక్కువ ఏం లేవు. కొన్ని స్నేక్స్, ఇంకా ఏవేవో అనిమల్స్ అన్నీ ఉన్నాయి. మా పిల్లల్ని అయితే ఇక్కడికి రాలేదు వాళ్ళు. సో, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు అక్కడే ఆడుకుంటూ. ఫుల్ ప్లే ఏరియాలో ఆడుకుంటూ ఉండిపోయినారనమాట. ఇది అస్సలు చాలా భయంకరంగా ఉంది. మరి దీన్ని ఏమంటారు? ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి ఆ బర్డ్ని ఏమంటారు. సో, ఇలా పీకు పార్క్ చాలాసేపు ఎక్స్ప్లోర్ చేసి మేము కొద్దిసేపు రిలాక్స్ అయినాం. తర్వాత బయటనే క్యాంటీన్ కూడా ఉంది. లైక్ ఎక్కడికి వెళ్ళినా ఇంకొకటి మెయిన్ ఏమంటే పిల్లలకి ఏమైనా తినిపించడానికి అలా ఉందన్నమాట. సో, మీకు తెలిసిందే కదా, మా చిన్నోనితో వెళ్ళడం, చిన్న బాబు కదా, వాడికి తినిపించడం అలా కొద్దిగా కష్టం అవుతాయి కాబట్టి. సో, మేము వెళ్ళినా ఫస్ట్ ఏదన్నా ప్లేస్ వెతుక్కుంటాం. ఇదైతే స్నేక్ ఎక్కుతుందన్నమాట గ్లాస్ మీద. అస్సలు ఫుల్, నేను ఎప్పుడు స్నేక్స్ పైకి ఎక్కుతాయి అని తెలీదు. సో, ఇక్కడైతే మనకి పైకి ఎక్కుతున్నట్టు ఎక్కుతోంది స్నేక్ యాక్చువల్గా. సో, తర్వాత మేము ఇక్కడ కొన్ని స్నాక్స్ అలా తినేసి బయట షాప్లో ఏరో పార్క్ వెళ్ళిపోయినాం. సో, ఇదేమంటే రియల్ ఫ్లైట్ ఉంటుంది. సో, ఇవన్నీ ఒకే స్ట్రెచ్లో ఉంటాయి అన్నమాట. సో, మనం పగోడా వ్యూ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తే పగోడా వ్యూ పాయింట్, నెక్స్ట్ పీకు పార్క్, నెక్స్ట్ స్కై పార్క్ ఉంది, దాని గురించి చెప్తాను మీకు. నెక్స్ట్ ఏరో పార్క్ వచ్చామన్నమాట. ఇక్కడేమంటే ఇది రియల్ ఫ్లైట్ అంట. ఒక ఫ్లైట్ ఉంటుంది. దీనికి 100 రూపీస్ ఎంట్రన్స్ టికెట్. మనం వెళ్ళి ఈ ఫ్లైట్లో పిక్చర్స్ అన్నీ తీసుకోవచ్చు. సో, బేసిక్గా ఏమంటే ఇప్పుడు ఇది మా చిన్నోని మేము ఎప్పుడు ఫ్లైట్ ఎక్కియాలి. సో, వాడనడం ఏమంటే నేను ఫ్లైట్ ఎక్కాను ఉంటుంది కదా. సో, వాళ్ళకి తెలియదు కదా, మనం ఈవెన్ రియల్ ఫ్లైట్లో వెళ్ళినా పార్ట్ టు పార్ట్ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కదా. సో, అలా వెళ్ళామన్నమాట. ఏరో పార్క్లోకి వెళ్ళేసి కొద్దిసేపు అక్కడ మళ్ళీ కొంచెం ప్లే జోన్ ఉంది. లైక్ పిల్లల్ని కూర్చోబెట్టి ఊపడము, సీసా లాంటివి. అక్కడ కొద్దిసేపు ఆడుకొనేసి నెక్స్ట్ మేము ఇక్కడికి ఎర్కాడ్ లేక్కి వచ్చినాం అన్నమాట. సో, ఇక్కడ ఎర్కాడ్ లేక్లో ఏమంటే మనకి ముందు ఫస్ట్ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ మనకి ఏ బోట్ కావాలంటే ఆ బోట్, లైక్ స్పీడ్ బోటా, ఎలాంటిది అని చెప్పి కూడా తీసుకోవచ్చు. సో, అవి తీసుకొనేసి మేము కొద్దిసేపు బోటింగ్ చేసి వెంటనే అక్కడే ఆంధ్ర మీల్స్ అక్కడే పిల్లలకి తినిపించేసుకొని వెంటనే నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఇది పార్క్.
ఇది బొటానికల్ గార్డెన్ లాగా. సో ఎంత పెద్దగా ఉందంటే అసలు మామూలుగా లేదు. ఐ మీన్ మనము ఇక్కడ కూడా లైక్ సో నేను ఎందుకు ఈవెన్ 3 డేస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అంటున్నానంటే ఇంత పెద్ద ప్లేసెస్ మనం హరీ బరీగా చూడడం నాకైతే అస్సలు నచ్చదనమాట. సో నేను ఈ వీడియోస్ తీస్తున్నప్పుడు యాక్చువల్గా నేను ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే మనకి ఒక 4 వ్యూ పాయింట్స్ వస్తాయన్నమాట. రాజా సీటు, రాణి సీటు, చైల్డ్ సీటు అని చెప్పేసి. సో అవి తీసాను వీడియో. సో నేను ఇక్కడైతే ఒక పైన ఉన్న వ్యూ పాయింట్ నుంచి తీసాను, కానీ అవి సీట్ పిక్చర్స్ ఐ మీన్ హిల్ స్టేషన్స్లో మామూలుగా వ్యూ పాయింట్స్ పెడతారు కదా, ఇట్లా జస్ట్ షెడ్ లాగా వేసి అక్కడ సౌండ్ చేసినా మనకి ఎకోస్ రావడము అలాంటిది. సో నేను అది వీడియో తీసా కానీ మిస్ అయిపోయింది. అక్కడ తర్వాత మేము ఆల్మోస్ట్ లైక్ లంచ్ తర్వాత ఒక 4 అవర్స్ మినిమం అక్కడే స్పెండ్ చేసాం. అక్కడ పార్క్లో బొటానికల్, రోజ్ గార్డెన్, రాజా సీట్, మళ్ళీ చైల్డ్ సీటు అక్కడ కొంచెం మంచిగా ఉండింది. అంటే పిల్లలు బాగా ఆడుకుంటుంటే మేము అక్కడ వెళ్ళాం. సో తర్వాత నేను మామూలు గూగుల్లో చూసినప్పుడు కావేరీ వ్యూ పాయింట్ బాగుంటుంది, సన్సెట్ పాయింట్ అని చెప్పి అక్కడికి వెళ్ళాం. కానీ కాఫీ టూ కాస్ట్లీ బట్ టూ స్ట్రాంగ్ అనమాట, మనం అస్సలు తాగలేకపోయినా. ఇక్కడ ఇదైతే వీళ్ళది వ్యూ పాయింట్స్ వీళ్ళకు కూడా బేసిక్గా ఇది ఏమంటారు కాఫీ స్టేషన్స్ ఉన్నాయి, కాఫీ తోటలు ఉన్నాయంట, ఫార్మ్స్. అక్కడికి వెళ్ళొచ్చు అంట మనం, కానీ 650 per person ఏదో చెప్పారు. కానీ మనకు అంత టైం లేదు కదా అని చెప్పేసి మేము వెళ్ళలేదు. సో అక్కడ వెళ్ళి కాఫీ తాగి చుట్టూ వ్యూ పాయింట్స్, మళ్ళీ సన్సెట్కి అక్కడే ఉన్నాం. అక్కడ సడన్గా పీకాక్ కనిపించింది మా తన్విత్కి. సో నెక్స్ట్ ఈ స్కై పార్క్ 1. ఐ మీన్ నాకు ఎర్కాడ్లో మొత్తం అన్నిట్లో నచ్చిందంటే ఇదే అని చెప్పాలి. సో ఇక్కడ ఏమంటే స్కై పార్క్లో 2 టైప్స్. ఒక్కటి మనం ఎంజాయ్ చేయాలనుకున్నది ఒకటి, ఇంకొకటి వచ్చేసి అంటే ఒక దాంట్లో ఏమంటే ఫుల్ ఇప్పుడు బాలీ స్వింగ్ థీము, లేదా మనము స్కైది అలా కొన్ని ఉంటాయన్నమాట. స్కై వాక్, గ్లాస్ బ్రిడ్జ్, అవన్నీ ఏం చెప్పినారంటే వాళ్ళు ఒక్కొక్క ఎంట్రన్స్కి మనం పే చేయాలి. లైక్ అవేవో అవి వాళ్ళు చెప్పడం ఏమంటే ఎంట్రన్స్కి ఇంత, లేదా ఇంత గ్రూప్లో ఇన్నిటికి అలా అని చెప్పేసి. సో నాకెందుకు అవన్నీ కొంచెం రిస్క్ అనిపించింది అనమాట, కిడ్స్తో వెళ్ళడము. మళ్ళీ ఉయ్యాల దగ్గర కొంచెం భయం వేసి మేమైతే అక్కడికి వెళ్ళలేదు. కానీ ఈవినింగ్ స్కై పార్క్ ఇంకొకటి ఈవినింగ్ ఉంటుంది అనమాట. ఒకటి మార్నింగ్, ఒకటి ఈవినింగ్, పక్కనే ఉంటాయి. సో ఈ స్కై వాక్లో ఏమంటే మనకి రోప్ మీద నడవడము, మరి ఇంకొకటి ఇట్లా గార్డెన్స్ అంతా లైట్స్తో డెకరేట్ చేయడం, మ్యూజికల్ లైట్స్, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. ఆ కొన్ని నేను మీకు యాడ్ చేశాను. సో మనకి ఈవినింగ్ అయిపోతూనే ఇక్కడ per person 500 అనుకుంటా ఇది ఈవినింగ్ టికెట్ దీనికి. సో మనకి ఆల్మోస్ట్ 7-8 ప్లేసెస్ కవర్ అవుతాయి. నేను అవన్నీ మీకు ఈ వీడియోలో నెక్స్ట్ చూపిస్తాను. సో ఫస్ట్ ఎంట్రన్స్ 500 టికెట్, అండ్ క్రౌడ్ కొద్దిగా ఎక్కువే ఉన్నింది. మేబీ అది ఆ రోజు సండే అవ్వడం వల్ల, సాటర్డే అవ్వడం వల్ల. సో అక్కడికి వెళ్తూనే మనకి గార్డెన్లో ఎక్కడ చూసినా లైట్స్, బర్డ్స్, అండ్ ఇక్కడ ఈవెన్ పిల్లలకి అగైన్ సేమ్ తినడానికి కొన్ని టాయ్స్ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ మేము వెళ్ళినాము మ్యూజికల్ షో. ఫస్ట్ అయితే అక్కడ ఏం చెప్పినారంటే అక్కడ ఒక అంకుల్ కనిపించేసి ఆయన మ్యూజికల్ లైట్స్ అతను టైం 7:30 అయిపోయింది ఆల్మోస్ట్. మేము అది ఫస్ట్ ఫైనలైజ్ అది చూసేయండి, అది ఎండ్ అయిపోతుంది అని చెప్పినారు. సో నేను ఆ మ్యూజికల్ వీడియో నేను మీకు లాస్ట్లో షేర్ చేశాను, ప్లీజ్ వాచ్ ఇట్. ఐ మీన్ మంచి మ్యూజిక్ అంతా అలా ఉందన్నమాట. సో మనం పార్క్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇలా కింద బటర్ఫ్లైస్ లైట్స్ వేసి చాలా అట్రాక్టివ్గా అనిపించింది అనమాట. నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. లైక్ ఫుల్ ఇట్లా మనం రెడ్ కార్పెట్ అంటాం కదా, సో అలా రెడ్ కార్పెట్ మొత్తము ఈ బటర్ఫ్లైస్ చేసినట్టే ఉందన్నమాట. మనం స్టార్టింగ్ ఎంటర్ అయినప్పటి నుంచి మనం ఆల్మోస్ట్ మ్యూజికల్ లైట్స్ వెళ్ళే వరకు కూడా అది అట్లనే ఉంది. మా పిల్లలు ఇవి పట్టుకోవాలని చెప్పి ఫుల్ ఆడుకుంటున్నారనమాట వాళ్ళు.
చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, అసలు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏమంటే అవి లైట్స్ పడడమే కాకుండా అవి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట మనకి ఇలా. సో పిల్లలకి కూడా కొంచెం అందులో ఆ కలర్స్, ఆ డార్క్ ఫుల్, మేము చెప్పాను కదా ఈవినింగ్ 6కి స్టార్ట్ అవుతుంది, 6:30కి. అందుకోసమే మేము కావేరీ పార్క్లో కొద్దిసేపు అక్కడే ఉండి టైం స్పెండ్ చేసి మరి బయటకు వచ్చినాం. సో ఇక్కడ ఇలా లైట్స్ ఇదొకటి, ఐ మీన్ వాళ్ళు ప్యాకేజ్లో చెప్పినది ఇదొకటి. నెక్స్ట్ మ్యూజికల్ లైట్స్, తర్వాత మిస్టరీ వాల్స్. ఇక్కడ ఇది ఇంట్రెస్టింగ్ ఏమంటే వాళ్ళు ఇక్కడ లైట్స్ అన్నీ పెట్టి ఇది జస్ట్ యానిమల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ 108 యానిమల్స్ ఏదో ఐడెంటిఫై చేయండి అని చెప్పారు. సో మాకైతే కొన్ని బాగానే కనిపించాయి కానీ 101 ఆర్ 108. సో మేము అంతసేపు అక్కడ వెయిట్ చేయడానికి కుదరదు కదా. అండ్ ఇది ఒక కొంచెం ఇరుగ్గా ఉంటుంది ప్లేసు, జనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మా తన్విత్ అస్సలు వదలడు అనమాట, ఇలాంటివి ఏమైనా కనిపిస్తే వాడికి భలే ఇంట్రెస్ట్ మిస్టరీ ఐటమ్స్. సో వాడు అవి చూసుకుంటూ అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా మనకి ఫుల్ గార్డెన్ అంతా లైట్స్, మరి కొన్ని సింబల్స్ అలా అన్నీ ఉన్నాయన్నమాట. లైక్ మనం వెళ్ళి ఫొటోస్ తీసుకోవడానికి. ఏమంటే సాటర్డే అవ్వడం వల్ల కొద్దిగా క్రౌడ్, మరీ అంతగా ఏం లేదు కానీ కొంచెం క్రౌడ్ ఉన్నింది. ఏదన్నా మనకి ఫోటో తీసుకోవాలనుకున్నప్పుడు ఒక 2 to 3 పీపుల్ ముందు వెళ్ళిన తర్వాత మనం అక్కడ వెయిట్ చేయాలి. మేమైతే కొన్ని తీసుకున్నాం, కొన్ని ఎందుకు లేట్ అయిపోతుంది, ఇంకా కవర్ చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా అని చెప్పి వచ్చేసామన్నమాట. సో ఇలా గార్డెన్ మొత్తం ఇది లైటింగ్ గార్డెన్, సమ్ మిస్టీ గార్డెన్ ఏదో అన్నారు వాళ్ళు. సో ఇది అయిపోయింది. తర్వాత ఇది ఇంకొకటి లైట్స్. ఇక్కడ అంటే కంప్లీట్ మనకి గార్డెన్లో వచ్చినట్టు కాదు కానీ ఫుల్ మనకి ఫారెస్ట్లో ఈ లైట్స్, ఈ రోప్ వే అయితే వామ్మో నాకైతే చాలా భయం వేసింది. అది ఏమవుతుందంటే మనుషులు మనం యాక్చువల్గా ఒకేలాగా నడిస్తే అంత ఇబ్బంది, అంత షేక్ అవ్వదు అనమాట. సో వాళ్ళు చెప్పడం ఏమి అక్కడ డ్యామేజ్ అయింది, ఇక్కడ చిన్నగా వెళ్ళండి. తన్విత్ అయితే అస్సలు ఉండురాన్నా ఉండట్లే, వాడు ఫాస్ట్కి వెళ్ళిపోయేసి సరేనా అంటాడు. సో అలా వాడు చాలాసేపు, అంటే ఇది చాలా రోప్వే చాలా పెద్దగా ఉంది. లైక్ మనకి మినిమం ఒక 15 minutes పడుతుంది అనమాట అక్కడికి వెళ్ళి వెయిట్ చేయడం. నాకు ఇది మంచిగా అనిపించింది అనమాట ఈ టనల్. సో ఇది ఒక టనల్ లాగా ఉంటుంది, ఫుల్ గ్రాఫిటీ లైట్స్ వేస్తారు కదా అలా ఉందన్నమాట. ఇది మిస్టరీ టనల్ అని. ఇక్కడైతే బాగా ఫుల్ లైట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫుల్ మామూలు నాకు ఎట్లా అనిపించింది అంటే ఇది గ్రాఫిటీ వాల్స్ వేస్తారు కదా మనకి ఆరెంజ్ మూవీలో అలా చూపించినట్టు. సో అవంతా లైటింగ్స్ వేశారు అని. మరి దీంట్లో ఒక కేవ్ లాగా పెట్టడము, మన పిల్లలు ఇక్కడికి వెళ్ళి ఇటు ఒక యూటర్న్ తీసుకొని రావచ్చు అనమాట. సో తర్వాత ఈ అక్వేరియం పెట్టారు కానీ కొంచెం చిన్నదే అనమాట, ఒక 4 బట్ మెయింటెనెన్స్ అస్సలు లేదు. సో అలా మేము స్పెండ్ చేసేసి నైట్ రూమ్కి వచ్చేసాం. అండ్ ఇది మా రూమ్ అనమాట, మేము నైట్ స్పెండ్ చేసింది మా రిసార్ట్, పగోడా రిసార్ట్. అండ్ ఓకే మరీ పెద్ద సర్వీసెస్ కాకపోయినా కూడా మనకు ఫుడ్ అంతా బయట నుంచే తెప్పిస్తారు. ఏమంటే మనం ముందుగా ఆర్డర్ చేయాలా. మార్నింగ్ దోశ అవి పెట్టారు కానీ దోశ ఇడ్లీ కాంప్లిమెంటరీ ఫుడ్. మేము 2 daysకి చేసినా కూడా వాళ్ళు ఎందుకో మాకు 1 dayనే ఇస్తామని చెప్పినారు. సో తర్వాత మేము ఇంకా ఇవన్నీ ఇలా 2 days ఎక్స్ప్లోర్ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి కొద్దిసేపు మరి పగోడా వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయంట లైక్ హిల్స్, టెంపుల్స్ ఈ మధ్య బాగానే తిరుగుతున్నాంలే అని చెప్పేసి మేము ఇంకా దారిలో ఇది మనకి ఎర్కాడ్ వెళ్ళే హిల్ మధ్యలో ఉంటుంది అనమాట టెంపుల్, మునేశ్వర స్వామి శివుని టెంపుల్, మురుగన్ శివుడు అక్కడ ఉంది. అక్కడ కొద్దిసేపు మా చిన్నోడు సతాయిస్తుండే అక్కడ టెంపుల్ దగ్గర దిగేసి మేము ఇలా కిందకు వచ్చేసినాం అనమాట. సో లైక్ ఇప్పుడు నేను తిరిగిన ప్లేసెస్లో లైక్ కొడాయి, దాండేలి అవన్నీ నేను చాలా డేస్ లైక్ 3 nights 4 nights అలా స్పెండ్ చేసి చూసాం. కానీ ఇది షార్ట్ స్వీట్ కొంచెం ఐ మీన్ ఓకే లైక్ వాటర్ ఫాల్స్ అవి ఉన్నాయంట. 250 steps అలా దిగాలి. మీకు తెలిసిందే కదా, 2 చిన్నపిల్లలు, నా ఫ్రెండ్ కొడుకు వాడికి 2.5 years 3 years. సో వాడిని నా కొడుకుని ఇద్దరిని తీసుకెళ్ళడం అండ్ మేము క్యారీ చేయాల్సి వస్తుంది కాబట్టి మేము అవన్నీ ఏమి ఎక్స్ప్లోర్ చేయాలి. జస్ట్ వెళ్ళాము, మంచిగా స్టే చేసాము ఒక నైట్ అంతా రిసార్ట్లో. ఆ వ్యూ పాయింట్స్ అవి ఇవి చూసుకొని చిన్న ప్లేసెస్ అలానే చూసుకొని మేము లైక్ 2 nights 3 daysలో ఇది కంప్లీట్ చేసాం. మనం స్టే చేయాలనుకుంటే ఈవెన్ 3 days కూడా ఎక్స్ప్లోర్ చేయగలిగే ప్లేస్ అనమాట.
అండ్ మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్తో వెళ్ళాలి అనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ నేను లాస్ట్లో మీకు ఈ మ్యూజికల్ లైట్స్ వీడియో పోస్ట్ చేస్తాను. హోప్ యూర్ ఆల్ లైకింగ్ అవర్ వీడియో. అండ్ మేము సేలంలో యాక్చువల్గా 1008 లింగాస్ ఉన్నాయి, అక్కడికి వెళ్దాము అనుకున్నాం అనమాట. సేలం మనకి బెంగళూరు నుంచి సేలం వెళ్ళి సేలం నుంచి మనకు ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో పైన ఎర్కాడు. సో మేమేమనుకున్నామంటే సేలంలో టెంపుల్ కూడా చూసుకొని వెళ్దాము అనుకున్నాం. కానీ మేము వెళ్ళే టైంకి మా చిన్న బాబుకి స్టమక్ పెయిన్ అని వాడు అంటుంటే ఇంకా వచ్చేసి మేము ఇక్కడ ఒక హోటల్లో బార్బీక్యూ ఓకే, ఫుడ్ బాగుండింది, అన్ని ప్లేటర్స్ అన్నీ అలా ఉండి మరి తర్వాత ఒక కాఫీ తీసుకొని, నాకైతే ఫుడ్ తిన్న తర్వాత కాఫీ ఇంపార్టెంట్ అనమాట. సో అలా కాఫీ తాగేసి అక్కడి నుంచి మేము ఇంకా సేలం నుంచి డైరెక్ట్ ఎలక్ట్రానిక్ సిటీ వచ్చి నా ఫ్రెండ్ వాళ్ళని డ్రాప్ చేసి మేము వచ్చేసాం. నేను మీకు ఫస్ట్లో చెప్పా కదా, వాళ్ళు కొత్త కారు కొన్నారు, వాళ్ళు కార్లో వెళ్దాం అనుకున్నాం కానీ అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. సో మేము అక్కడికి వెళ్తూనే మా చిన్నోడు అస్సలు వాళ్ళని మా కారు ఎక్కనివ్వడు, వాళ్ళ కారులో మా లగేజ్ పెట్టనివ్వడు. అబ్బా కొద్దిసేపు రచ్చ అయిపోయి ఫైనల్గా మేము మా కారులోనే వెళ్ళామన్నమాట. సో అది అలా జరిగింది మా ట్రిప్. అండ్ ఇట్ వాస్ గుడ్. లైక్ నేను నా బెస్ట్ ఫ్రెండ్, నాకున్నదే చాలా తక్కువ, నాకు కజిన్స్ ఎక్కువ ఉన్నారు, బెస్ట్ ఫ్రెండ్స్ తక్కువ. సో నాకున్న ఆ ఫ్రెండ్స్లో ఈ పాప చాలా లైక్ మేము ఆల్మోస్ట్ 14 ఇయర్స్ ఫ్రెండ్షిప్ అనమాట. సో మేమిద్దరు ఒకసారి 1 వీక్ రోడ్ ట్రిప్ వెళ్ళినాం. దాని తర్వాత ఇదే అనమాట నెక్స్ట్ ఆమె పెళ్ళి కాక ముందెళ్ళి ఇప్పుడు బాబు 3 ఇయర్స్ వాడికి. సో ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసి వచ్చింది. ఆల్మోస్ట్ 2021 కోవిడ్ టైమ్స్లో వెళ్ళినాం. సో 4 ఇయర్స్ అయిపోయింది. అండ్ ఇట్ వాస్ గుడ్. లైక్ మేము మా ఫ్యామిలీస్ కూర్చొని నైట్ 1-2 వరకు మాట్లాడుకోవడం, లైక్ మెమొరబుల్ మూమెంట్స్, మెమొరబుల్ ట్రిప్ అనమాట నాకు. అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఇలా వెళ్ళాలనుకుంటే ఎర్కాడ్ ఓకే. లైక్ బెంగళూరు నుంచి మనకి చిక్మగళూరు అంత దూరమే ఇది కూడా. సో అండ్ నైస్ ప్లేస్, ఒకసారి చూడాల్సిన ప్లేస్. అండ్ హోప్ యూ లైక్డ్ అవర్ వీడియో. అండ్ మీకు మా వీడియో నచ్చింటే లైక్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. వెనక లేదమ్మా, ముందర బిల్డింగ్ వేసాము అది బటర్ఫ్లైస్. the birds. Butterfly, can you see butterfly? Monkey, Nana. Doctor. కనిపిస్తున్నా చిన్న
నాకు తెలిసి ఎన్వైరన్మెంట్ని సేవ్ చేయట్లేదని అనుకుంటున్నాను. చూడండి అయిపోతే ఇంకా వెళ్ళిపోదాం. ఇక్కడ చూడు, అక్కడ చూడు, ఇక్కడ చూడు. ఆ పక్క చూడండి, ఈ పక్క కళ్ళు పడతాయి. ఆ పక్క
సైడ్ అంట. ఇదేం చిన్న ఫ్లైట్ లో బటర్ఫ్లైస్ పోతాను